హఠాత్తుగా ఆ చెరువు ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు మావా. హే గైస్, లాస్ట్ వీడియోలో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన మా బావ ఎగ్జామ్ ఎలా రాశాడు ఈ వీడియోలో చూసేద్దాం రండి. మా బావ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ఎగ్జామ్లో విజయం సాధించాలని విజయ్ దళపతి పాటలు వింటూ ఎగ్జామ్ హాల్ బయట వెయిట్ చేస్తూ కూర్చున్నామావా. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మా బావ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుండగా రానే వచ్చేశాడు. ఆ చిరునవ్వు, ఆ నడక, ఆ విక్టరీ సింబల్ చూడగానే మా వాడు సాధించేశాడు రా అని అనుకున్నాను. మీ చిరునవ్వు, మీ నడక, తీరా ఏం జరిగిందో ఆయన మాటల్లోనే వినండి. ఇప్పుడు ఎగ్జామ్ రాయడం జరిగింది, ఎస్బీఐ పీఓ ఎగ్జామ్. రాడ్ పేపర్ అండి ఇది. ఎగ్జామ్ అంటారండి ఇది ఎవరన్నా? క్వశ్చన్ పేపర్ అంటారా దీన్ని? మళ్ళీ దొబ్బినట్టేగా. ఈ మాత్రం దానికి కేటీఎం బండి వేసుకుని దాంట్లో పెట్రోల్ పోసుకొని ఇంత దూరం ఎగేసుకొని వచ్చినామన్నమాట. ఇంతకాడికి నాకు కోసి పంచా, దానికి గంజిస్త్రీ, మళ్ళీ దానికి కండువా, గెటప్, బిల్డప్. ఎగ్జామ్ పోయిందన్న బాధలో బారుకు పోదాం అనుకుంటే బైక్ లో వచ్చామన్న సంగతి గుర్తొచ్చి కేవలం బిర్యానీ తినేసి బయలుదేరిపోయాం. మా బావ ఎగ్జామ్ ఎఫెక్టో ఏమో తెలియదు కానీ బయలుదేరిన కాసేపటికే భయంకరమైన వర్షం తగులుకుంది మావా. ఆ వర్షానికి ఆ హైవే మీద ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక అండర్ పాస్ కిందికి వెళ్తే అక్కడికి గుండె నీళ్ళు వచ్చేసినాయి మావా. మా దరిద్రం గురించి తెలియక మమ్మల్ని చూసి ఆ అండర్ పాస్ కిందికి వచ్చిన వాళ్ళైతే బయటకు రావడానికి ఒక యుద్ధమే చేసినారు మావా. పాపం హఠాత్తుగా ఆ చెరువు ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు మావా. ఇక ఎలాగోలా కష్టపడి మళ్ళీ రోడ్డెక్కి సేఫ్ గా ఇంటికైతే వెళ్ళిపోయినాం మావా. సరే బాయ్, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకో మావా.